హలో గైస్, ఈ వీడియోలో నేనైతే క్రికెట్ ఆడుతూ ఉంటే నాకైతే ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే టాస్ చేసేద్దాం వచ్చింది. అదైతే మనం ఎంసీల్ చేద్దాం. ఎంసీల్ అయితే మనం 2 సెట్స్ అయితే తీసుకుందాం. 2 సెట్స్ ఎంసీల్ అయితే తీసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మిక్సింగ్ చేసుకుందాం. ప్లేట్లు వేసుకొని ఫస్ట్ అయితే ఒక్కొక్కటి చింపుకుంటా మనం ప్లేట్లు వేసుకొని మిక్సింగ్ అయితే చేసుకుందాం. ఇదైతే వైట్ బ్లాక్ కలర్లో వచ్చింది. వైట్ బ్లాక్ కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మనమైతే బాగా మిక్సింగ్ చేసుకుందాం. ఇదంతా 1 సెట్ అయింది. ఇది సెకండ్ సెట్. ఇదైతే సెకండ్ సెట్. రెండో సెట్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే మిక్సింగ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. మనకి క్లే ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి మనం దీన్ని అయితే. లేకపోతే మనకి అది టెక్స్చర్ అయితే రాదు, గట్టిగా అయితే అవ్వదు. అది వైట్ బ్లాక్ అయితే ఉండిపోయింది. ఇదైతే బాగా కలుపుకోవాలి. త్వరగా కలుపుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయింది. నేనైతే కలుపుకుంటున్నా. ఇప్పుడైతే దీన్ని కలుపుకున్నాక ఇదిగోండి, ఇదైతే కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే రౌండ్గా కాయిన్స్ లాగా అయితే చేద్దాం. ఇదైతే బాగా కలిసింది. దానిలోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే దీన్ని బాగా అయితే కలుపుకున్నాం. ఇదైతే బాగా మిక్స్ అయితే మనకైతే మడ్డిలాగా అయితే వచ్చింది, మట్టిలాగా. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకొని రౌండ్గా చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా ఫస్ట్ అలా చేసి ఒక తాళ్ళకి వచ్చింది, దాన్ని మళ్ళీ అలా చేయాలి. నేనైతే అలానే ఒక 3-4 టైమ్స్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి, లేకపోతే గట్టిగా అవ్వదు. ఇప్పుడైతే దీన్ని 2 బాల్స్ లాగా అయితే చేద్దాం. 2 బాల్స్ లాగా మనకి సరిపోయేంత చేసుకుందాం. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అయితే నేను చేసుకోవాలనుకుంటున్నా, అందుకే కొంచెం తీసుకున్నా. ఇప్పుడైతే దీనికైతే నేను రౌండ్గా షేప్ ఇచ్చి దీన్ని అయితే ఒక కాయిన్ లాగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక కాయిన్ లాగా అయితే చేద్దాం. ఇలా ప్రెస్ చేస్తే రావట్లేదు, అందుకే కొంచెం గట్టి ప్రెషర్ పెట్టి అయితే ప్రెస్ చేయాలి మనం. ఇదైతే బాగా కలిసి మళ్ళీ ప్రెస్ చేయాలి. అలా 2 టైమ్స్ చేస్తున్నా. ఇదైతే బాగా అయితే అయింది. ఇదైతే కాయిన్ రౌండ్గా అయితే మనకి షేప్ వచ్చేలాగా ఒక టైర్ లాగా అయితే రోల్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే అయిపోయింది. దీనికైతే అవుట్పుట్ నీట్గా రావాలి. చుట్టూ బ్యాక్గ్రౌండ్ అలా రౌండ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని అంటించుకోవాలి. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇలానే ఇంకోటి చేసేద్దాం. ఇదైతే చిన్నది, ఇదైతే కూడా అలా పెట్టేద్దాం. కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడైతే దీన్ని అయితే అంటించుకుంటున్నాం. గట్టిగా అయితే ప్రెస్ చేసుకుందాం మనం. ఇదైతే రౌండ్ కింద అంటుకుపోయింది. ఇక్కడ అయితే ఇప్పుడైతే దీన్ని కూడా అలా రౌండ్గా రోల్ చేసుకుందాం. మెత్తగా చేసుకున్నాక రౌండ్గా అయితే రోల్ చేసుకుందాం. కరెక్ట్ షేప్ రావాలి మనకి రౌండ్గా. ఇదైతే రౌండ్ షేప్లో అయితే వచ్చింది. కరెక్ట్గా అయితే రోల్ చేసుకోవాలి మనం, లేకపోతే మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇదైతే నేను మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు దీనికి మళ్ళీ వేద్దాం. గట్టిగా అయితే బ్రష్ చేసినప్పుడు మనకి ఇదైతే అంటుకుని పోతుంది. అదిగోండి అలా వచ్చిందా. ఇప్పుడైతే దీన్ని రౌండ్గా షేప్ లాగా చేస్తున్నాం. ఇప్పుడైతే దీన్ని ఇవి అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి స్టాండ్ అయితే తయారు చేద్దాం. ఇవి పెట్టుకోవడానికి ఇప్పుడైతే స్టాండ్ తయారు చేద్దాం. ఐస్ క్రీమ్ స్టిక్స్తో అయితే నేను స్టాండ్ తయారు చేస్తున్నాను. మనం అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇప్పుడు దీంతో అయితే స్టాండ్ తయారు చేస్తున్నా. ఇప్పుడైతే ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా ఉంచాలి. ఇలా అయితే నేను అనాబండితో అయితే అంటించుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని అనాబండితో అయితే చిన్నగా అంటించుకుంటున్నాను. మనకి అది ఎలా రావాలంటే అటు ఇటు ఒక వాల్స్ లాగా మధ్యలో బేస్మెంట్ లాగా రావాలి. నేను అందుకే అలా చేస్తున్నాను. ఆ చివర ఈ చివర వేసుకొని నీట్గా చేసుకోవాలి మనం. దీన్ని అంటించేలోపు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే అంటించుకుంటున్నా. ఇలా అయితే వచ్చింది. ఇదైతే కొంచెం డిఫికల్ట్గా ఉంది, అందుకే నేను కొంచెం అంటిస్తున్నాను. ఇదైతే అంటించుకుంటున్నాను నేను క్లారిటీగా చూడండి మీరే. ఇదైతే ఊడిపోతుంది ఆ షేప్లో పెడుతుంటే, అందుకే నాకు తెక్కలేసి మళ్ళీ అంటించాను.
ఇదైతే తిన్నగా అంటుకుంటుంది. అయితే ఇది ఇలా వచ్చింది. మనం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అక్కడ అంటించేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అయితే అంటించేసుకుంటున్నాం. ఇదైతే చిన్నగా అయితే అంటించేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం 3 పీసెస్గా అయితే దీన్ని కట్ చేసుకున్నాం. 3 పీసెస్గా అయితే కట్ చేసుకుందాం. ఎందుకంటే దీనికి కొంచెం బేస్మెంట్ ఎలా రావాలంటే జారీల వల్ల ఉండి చూసారా, దానిలాగా రావాలి. ఇప్పుడైతే దీన్ని 3 పీసెస్గా చేసుకొని ఇదైతే అంటించుకుంటున్నాను. ఇదైతే నీట్గా అంటించుకోవాలి మనం. ఇదైతే నేను అనబండితో అయితే అంటిస్తున్నాను. అయితే నీట్గా అంటించుకొని మనం ఒక స్టూల్ లాగా అయితే చేయాలి. ఇప్పుడైతే ఇది అంటుకుపోయింది. దీన్ని అయితే నీట్గా అంటించుకుందాం. అనాబండి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అలా స్లైడ్ లాగా అయితే పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వాడేటప్పుడు చాలా డేంజర్, ప్లీజ్ డోంట్ యూజ్. ఇదైతే మనకి అయింది. ఇప్పుడు దీనికి ఇలా స్టిక్ చేద్దాం. ఇదైతే కింద, ఇదైతే కొంచెం ఇరుపుకున్నా. మనకి సైజు కావాలన్నప్పుడు సైజుకి ఇరుపుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుంటున్నాను నేనైతే. అయ్యో ఫ్రెండ్స్, ఎగిరిపోయింది. ఒక్క సెకండ్. ఇదైతే అలా అంటించేసాను నేను. ఇప్పుడు దీనికైతే ఇది అంటించేద్దాం. దీన్ని అయితే అన్నమడితో అయితే స్టిక్ చేస్తున్నా. దీన్ని అయితే ఇలా స్టిక్ చేస్తున్నా దీంతో. ఇదైతే ఇలా వచ్చింది మనకి. ఇది అయితే దీనిలో ఆరాలి. 5 minutes ఆగుదాం. 5 minutes later. సారీ ఫ్రెండ్స్, ఇది ఆడడానికి చాలా టైం పట్టిద్దంట. ఇది